హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ వైఫ్ పార్ట్ 17. పెద్దవాళ్ళు నిద్రపోవడంతో ఇక కర్ణ దక్ష ఇద్దరు అక్కడే ఉన్న చైర్స్లో కూర్చుని ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటే దక్ష అతని వైపు చూడలేక తమ్ముడికి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉన్నారా లేదా కనుక్కొని ఫోన్ పెట్టేసింది. ఆమె దగ్గర నుంచి మొబైల్ తీసుకుని పక్కన పెట్టేసి ఇక్కడ ఎదురుగా నేనున్నప్పుడు నాతో మాట్లాడకుండా ఏంటి తమాషా చేస్తున్నావు అంటూ ఆమె 2 చేతుల్ని తీసుకొని ఆమె వైపు చూస్తూ, చూడు, ప్రతిసారి బెదిరిస్తున్నాను కాబట్టి నేను నీకు రాక్షసుడిలాగా కనిపించొచ్చు, బట్ నా కోపం వెనుక కూడా నా ఎమోషన్స్ ఉంటాయి అండ్ నీ విషయంలో నేను వీక్ అయిపోతున్నాను అని అన్నాడు. అతని మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది దక్ష. ఇగ్నోర్ చేయాలని కాదు, లేకపోతే అతని ప్రేమని అర్థం చేసుకోలేనంత మెచ్యూర్గా తను లేకపోవడం వల్ల కూడా కాదు. ఇప్పుడు అతని ప్రేమకి తను లొంగిపోయింది అంటే మాత్రం తర్వాత జరిగే పరిణామాలకి ఎంత ఏడ్చినా కూడా ప్రయోజనం ఉండదు. అందుకే ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా మౌనంగా కూర్చుంది. ఆమె సైలెన్స్ అతని సహనాన్ని పరీక్షిస్తూ ఉండడంతో అందరూ నన్ను బండరాయిలాగా ప్రవర్తిస్తున్నావు అంటారు, కానీ నిజానికి నువ్వే బండరాయిలాగా బిహేవ్ చేస్తున్నావు. అసలు ఏ విషయంలోనూ ఓపెన్ అయ్యి మాట్లాడడం తెలియని నేను ఇంతలా నీ ముందు మెట్టు దిగుతున్నా కూడా నువ్వెందుకు నా ప్రేమ అర్థం చేసుకోవట్లేదు అని అడగడంతో, చూడండి, సిద్ధాంతి గారిని కలిసి ఆయన మన ఇద్దరి పెళ్లి వల్ల మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు అని చెప్పే వరకు నా నుంచి మీకు మౌనమే సమాధానంగా వస్తుంది. 4 ప్రేమ మాటలు చెప్పగానే నేను కరిగిపోతానని మీరు అనుకుంటున్నారు, కానీ 2 నిమిషాల్లో నేను కరిగిపోతే తర్వాత 100 ఏళ్ల నా జీవితాన్ని కరిగిపోకుండా చూసుకునే అంత శక్తి నాకు లేదు. నాకు తెలుసు మీరు ఈ జాతకాలు వీటిని నమ్మరు అని, కానీ మీరు రావడానికి కారణం నేనే. కాబట్టి దీనికి ఒక పరిష్కారం దొరికిందని నాకు అర్థమయ్యే వరకు దయచేసి మీరు కొంచెం నన్ను కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పడంతో, ఒక్క మాట అడుగుతాను చెప్పు అని అడిగాడు కోపంగా. ఆమె అతని వైపు చూస్తూ ఉంటే, నిన్ను చేసుకోవడం వల్ల నేను చనిపోతానని ఆ పూజారి చెప్పలేదు. నాకు గండ ఉంది, నిన్ను చేసుకోవడం వల్ల అది త్వరగా వస్తుందని మాత్రమే చెప్పాడు. అంటే నిన్ను చేసుకున్నా చేసుకోకపోయినా స్టిల్ నాకు ప్రమాదం ఉంటుంది కదా అని అడగడంతో దక్ష అతని వైపు అయోమయంగా చూస్తుంటే, అలాంటప్పుడు నేను నిన్ను చేసుకున్నా చేసుకోకపోయినా చనిపోతాను. కాకపోతే నిన్ను చేసుకోకపోతే లేటుగా చనిపోయేది, నిన్ను చేసుకుంటే తొందరగా చనిపోతాను. కానీ ఈలోపే నేను నిన్ను పెళ్లి చేసుకుని నీతో చూడాలనుకున్న ఈ లైఫ్ని ఈ కొన్ని రోజుల్లో చూస్తాను కదా అని అన్నాడు కోపంగా. అతని మాటల్లో కూడా నిజమే ఉన్నా దక్ష కళ్ళు తుడుచుకుని, సరే, మీరన్నది నిజమే. ఒకవేళ ఆ గండం మీకు 60 ఏళ్ల వయసులో వస్తుందనుకోండి. గండం నా వల్ల త్వరగా ముంచుకొస్తుంది అన్నారే కానీ నన్ను పెళ్లి చేసుకోకపోతే ఎంత టైం గ్యాప్లో వస్తుందో ఆయన నాకు చెప్పలేదు. ఒకవేళ నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల సంవత్సరంలో చనిపోయే మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే 60 ఏళ్ళు బ్రతికే అవకాశం ఉందంటే అది మంచి విషయం కాదంటారా అని అడగడంతో, చూడ్డానికి ఇన్నోసెంట్గా కనిపిస్తావు కానీ నీకు చాలా తెలివితేటలున్నాయి అని అరిచాడు కోపంగా. ఏదో మీ దయ అని దక్ష కూడా అంతే వెటకారంగా చెప్పడంతో కోపంగా చూసి లేచి బయటికి వెళ్ళిపోయాడు కర్ణ. ఆ గదిలో పెద్దగా వస్తువులు లేకపోవడంతో రూమ్ మొత్తం రీసౌండ్ వస్తూ ఉండేసరికి అప్పుడే నిద్రలోకి జారుకుంటున్న పెద్దవాళ్ళు ముగ్గురికి వీళ్ల మాటలు వినిపించడంతో వాళ్ళు కూడా ఆలోచనలో పడ్డారు. అలాగే దక్ష బాధలోనూ అర్థం ఉంది, కానీ ఏం చేయాలో ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. సాయంత్రం అనౌన్స్మెంట్ వినిపించడంతో వసుంధర వాళ్ళు సిద్ధాంతి గారిని కలవడానికి వెళ్లారు. వాళ్ళు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశారో అలాగే నెరిసిపోయిన జుట్టు, పొడవైన గడ్డం, దోవతి కట్టుకుని జంధ్యం మెడలో వేసుకుని రుద్రాక్షమాలతో జపిస్తూ కూర్చుని చుట్టూ ప్రమిదలు, ఒక ఆధ్యాత్మిక వాతావరణంతో కనిపించడంతో, నమస్కారం స్వామి అని వసుంధర, విశ్వనాథ్, మహాలక్ష్మి నమస్కారం చేశారు. ఆయన కళ్ళు తెరిచి చూడడంతో దక్ష కూడా నమస్కారం చేసి పక్కన నిలబడిన కర్ణ పాకెట్స్లో హ్యాండ్స్ పెట్టుకుని కనిపించడంతో అతని భుజం మీద తట్టి, మీరు కూడా నమస్కారం చేయండి అని చెప్పడంతో ఆమె వైపు చిరాకుగా చూసి నమస్కారం చేయడంతో స్వామివారు చిన్నగా నవ్వారు. కూర్చోండమ్మా అంటూ సిద్ధాంతి పక్కన నిలబడిన శిష్యుడు చెప్పడంతో అక్కడ కూర్చున్నారు 5. కర్ణ, దక్ష ఇద్దరి వైపు చూసి శుభకార్యం పెట్టుకోవాలనుకున్నారు. కానీ శుభకార్యం జరిగిన వెంటనే ఎక్కడ విషాదం చూడాల్సి వస్తుందోనని ఆ అమ్మాయి బాధపడుతుంటే
దానికి సమాధానాల కోసం వచ్చారు అంతే కదా అని సిద్ధాంతి గారు అడగడంతో అందరూ ఆశ్చర్యపోయి, మేము అసలు ఆ విషయం చెప్పలేదు కదా, ఎలా మీకు తెలిసిపోయింది అని అడిగింది వసుంధర. ఇన్ని కోట్ల మంది ప్రపంచంలోని ప్రతి మూల నుంచి స్వామివారి దర్శనం కోసం వస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారని శిష్యుడు అడిగేసరికి ఆయన మహిమలు అర్థం చేసుకొని వసుంధర, మహాలక్ష్మి నమస్కారం చేశారు. ఈ సమస్యకి మీరే ఒక పరిష్కారం చూపించాలి స్వామి అని వసుంధర అడగడంతో కాసేపు ధ్యానంలో మునిగిపోయి కళ్ళు తెరిచి, సృష్టిలో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. కానీ ఆ పరిష్కారం వెతికే సమయానికి కొన్ని నష్టాలు జరగచ్చు, కొన్ని లాభాలు జరగచ్చు అని చెప్పడంతో మీరేం చెప్పాలనుకున్నారో సూటిగా చెప్పండి అని అడిగాడు కర్ణ. అలా మాట్లాడొద్దు అని వసుంధర, దక్ష ఇద్దరు కంగారుగా చెప్పడంతో ఆయన నవ్వి, ప్రేయసి ఎక్కడ దూరం అవుతుందో అని బాధపడుతున్నాడు. ఆ బాధలో కొన్ని మాటలు అలా సహనం లేకుండా బయటకొస్తున్నాయని నేను అర్థం చేసుకోగలను అని చెప్పి వెంటనే తన పక్కనే ఉన్న ఒక తాయెత్తు తీసి, ఇది కాశీ విశ్వనాథుని దగ్గర 6 నెలలు పూజలో ఉంచిన పవిత్రమైన తాయెత్తు. ఇది మీ అబ్బాయి చేతికి కట్టండి. మీ అబ్బాయి ప్రాణానికి ముప్పు మీకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే ఉంది. గండం ఆ అమ్మాయిని చేసుకోవడం వల్ల రావట్లేదు, ఆ అమ్మాయిని చేసుకున్నాడు అన్న కోపంతో వస్తోంది అని చెప్పడంతో ఆశ్చర్యపోయారు. అంటే మీ ఉద్దేశం మా శత్రువులు మా అబ్బాయి పెళ్లి జరగడం నచ్చక మా మీద దాడి చేస్తారు అని అంటున్నారా స్వామి అని విశ్వనాథ్ అడగడంతో అవును బాబు, సరిగ్గా అర్థం చేసుకున్నాం. మీ అబ్బాయి మీద మనసు పారేసుకున్న అమ్మాయి తనకి దక్కకుండా మరొకరికి దక్కడం ఒప్పుకోలేక ఈ అన్యాయానికి ఒడిగట్టబోతోంది. ఈ పాటికి తను ఎవరో మీకు అర్థమైపోయి ఉండాలి. ఆ తాయెత్తు మాత్రమే తీయకూడదు. ఒకవేళ ఈలోపు పెళ్లి చేసుకుంటే వ్యక్తిగత సమయంలో మాత్రం అది పెట్టుకోకూడదు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పడంతో ఇప్పుడు ఇది కట్టుకోవడం వల్ల మా అబ్బాయికి ఎలాంటి ప్రమాదం ఉండదు కదా అని అడిగింది వసుంధర. ప్రమాదం ఉండదు అని నేను చెప్పను, కానీ ఆ ప్రమాదం నుంచి చావు అంచుల వరకు వెళ్ళినా బయటపడతాడు. అది మాత్రం నేను చెప్పగలను. జరిగే ప్రమాదాన్ని చెయ్యి అడ్డుపెట్టి ఆపడం మాత్రం నేను చేయలేను అని చెప్పడంతో వాళ్ళు బయటకు వచ్చేశారు. మావయ్య లోపల సిద్ధాంతి గారు చెప్పింది ఎవరి గురించి అని అడుగుతున్నప్పుడే తనకి ఏదో స్ట్రైక్ అవ్వడంతో మొన్న ఇంటికి వచ్చి ఈయనని బేబీ బేబీ అని పిలిచింది తన గురించే కదా అని అడగడంతో విశ్వనాథ్, వసుంధర ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు. అంత కరెక్ట్గా ఎలా కనిపెట్టగలిగావని వసుంధర అడగడంతో నాకు తెలిసినంతవరకు ఈయన కోపానికి ఎవరూ దగ్గరికి కూడా రారు. ఇక ఆ అమ్మాయిని చూస్తే బాగా డబ్బున్నట్టుగానే అనిపించింది. మీ కుటుంబానికి ప్రమాదం తలపెట్టే అంత డబ్బు, పవర్ ఉండాలి అంటే డబ్బున్న వాళ్లకే సాధ్యం అవుతుంది. అండ్ నేను చూసింది అమ్మాయిని మాత్రమే. నన్ను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పగానే ఆ అమ్మాయి మొహంలో కోపాన్ని నేను చూశాను. అందుకే ఆ అమ్మాయి ఏమో అనిపించింది అనగానే అవును తనే. సిద్ధాంతి గారి మాటలు వల్ల అది నాకు క్లియర్గా అర్థమైంది అని అంది వసుంధర. అయితే ఈ ప్రమాదం నుంచి ప్రాణాలు బయటపడ్డానికి ఒక దారి దొరికిందే తప్ప ప్రమాదం తప్పిపోయే మార్గం మాత్రం దొరకలేదు. అసలు ప్రమాదం ఎందుకు జరగాలి? నన్ను పెళ్లి చేసుకుంటేనే కదా. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదత్తయ్య అని దక్ష చెప్పడంతో అది కాదు దక్ష అని వసుంధర ఏదో చెబుతుంటే క్షమించండి, మీ మాటకు ఎదురు చెబుతున్నాను, ఇంకా మీరేం మాట్లాడద్దు అంటూ కర్ణ వైపు చూసి సత్రంలోకి వెళ్ళిపోయింది దక్ష. లగేజ్ బయటకు తీసుకొచ్చి అమ్మ మనం ట్రైన్లో వెళ్ళిపోదాం అని చెప్పడంతో అదేంటే అని అడుగుతుంటే వచ్చేటప్పుడు నేను వాళ్ళ కోడల్ని అవుతానేమో అన్న హోప్తో ఫ్లైట్లో తీసుకొచ్చారు. అది ఇప్పుడు లేదు కాబట్టి మనం పరాయి వాళ్ళ డబ్బు ఉపయోగించుకోకూడదు అని చెప్పడంతో కర్ణ షార్ప్గా చూశాడు. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కంటిన్యూస్.